ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒంటరితనంతో ఉన్నావా? అందరూ విడిచిపెట్టారని దిగులుతో దుఃఖంలో ఉన్నావా? ఒకప్పుడు అందరు నాతో ఉన్నారు, ఇప్పుడు అందరు నన్ను వదిలిపెట్టారని ఆందోళన, కలవరము, ఆవేదనతో ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవడు విడిచిపెట్టినా, ఎవరు మరిచిపోయినా, ఎవరు త్రోసివేసినా దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, తన జనులను ఆయన విడనాడడు. యేసు ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించావో అప్పుడే నీవు దేవుని జనమైపోయావు, దేవుని ప్రజలైపోయారు, దేవుని జనముగా మారిపోయావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను ఎన్నడూ నిన్ను విడవను. నేను విడిచిపెట్టే దేవుని కాదు, నేను మర్చిపోయే దేవుని కాదు అంటున్నాడు. నమ్ము విశ్వాసంతో. ఎవరు విడిచిపెట్టిన ప్రభు నేను జీవించగలను. కారణం, నా జీవితంలో ఎవరు నన్ను మర్చిపోయినా నన్ను ఎన్నడూ విడవని దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం అని చెప్పు. ఆయన నిరంతరం నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తన జనులను ఎన్నడూ విడవడు అని వాక్యంలో రాయబడింది. ప్రభు, నువ్వు విడనాడని దేవుడు. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా ఎవరైతే అయ్యో విడిచిపెట్టబడ్డా, మర్చిపోయామని దిగులుతో దుఃఖంలో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఇంకెప్పుడు వారిని నాయన విడిచిపెట్టను అని మాట్లాడుతుండగా నమ్మి విశ్వసించి దేవుడు మాతో ఉన్నాడని ధైర్యం వారిలో పుట్టించమని, వారిని ముందుకు విశ్వాసంతో సాగే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.